స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత తన రేంజ్ మారిందని ఇప్పుడు మనం నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అంటూ సోషల్ మీడియాని కుదిపేస్తున్నాడు. అయితే ఈ రేంజ్లో సక్సెస్ అవ్వడానికి ముందుగా సపోర్ట్ ఇచ్చిన మెగాస్టార్నే విలన్గా చూపించడం మాత్రం చాలా బాధాకరం. ఒకప్పుడు ఒక టీవీ టాక్ షోలో నాకు మా నాన్న కంటే మెగాస్టార్ చిరంజీవి గారంటేనే ఇష్టమని, అలాగే తన సినిమా రిలీజ్ ఫంక్షన్లో నా సినిమాకి ఫస్ట్ టికెట్ పడేది మెగా అభిమానిదే అన్న నోటితోనే ఇప్పుడు నువ్వెవరో అన్నట్లు మాట్లాడటం చిరంజీవి ఫ్యాన్స్కి చిర్రెత్తుతున్న విషయం. ఈ సోషల్ మీడియా యుద్ధానికి తెరలేపింది మాత్రం బాలకృష్ణ అన్స్టాపబుల్ షోనే. అందులో అల్లు అర్జున్ చేసిన కామెంట్సే. సో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాని మొదట అల్లు అర్జున్కి చెప్పాడా? అల్లు అర్జున్ మెగా ఈవెంట్స్కి రాకపోవడానికి కారణం ఏంటి? మెగా ఫ్యామిలీ కాదు అల్లు ఫ్యామిలీ అనే రచ్చ ఏంటి? హాలీవుడ్లో అల్లు అర్జున్ చేస్తున్న రోల్ ఏంటి? ఇండస్ట్రీలో నేనే నంబర్ 1 అన్న గర్వం ఎందుకు? బ్యాక్గ్రౌండ్లో ఇదంతా అల్లు అరవిందే నడిపిస్తున్నాడా? నిజంగానే మెగా కాంపౌండ్ 2 ముక్కలైందా? రామ్ చరణ్తో అల్లు అర్జున్కి గొడవేంటి? మెగా ఫ్యామిలీ గొడవల్లోకి ప్రభాస్ని ఎందుకు లాగుతున్నారు అనే విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి ఒక లైక్ కొట్టి చివరి వరకు చూడండి. ఎవ్వరు చెప్పని అల్లు అర్జున్ లేటెస్ట్ అప్డేట్స్ని నేను మీకు చెప్తాను. అల్లు అర్జున్ టాలీవుడ్లో స్టైలిష్ స్టార్గా ఐకాన్ స్టార్గా గుర్తింపు పొందిన ఒక అద్భుతమైన నటుడు. 1982 ఏప్రిల్ 8న చెన్నైలో జన్మించిన అల్లు అర్జున్ తెలుగు సినిమా నేపథ్యంలో ఉన్న కుటుంబంలో పుట్టాడు. అతని తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాత, తాత అల్లు రామలింగయ్య 1000కి పైగా సినిమాలో నటించిన లెజెండరీ కమెడియన్. అప్పట్లో అల్లు రామలింగయ్య గారు తెలుగు సినిమా వ్యవహారాల్లో తన వంతు పాత్ర పోషించి తన చుట్టూ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇప్పించాడనే వార్తలు గట్టిగానే వచ్చేవి. అయితే అల్లు రామలింగయ్య ఇచ్చిన సపోర్ట్తోనే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని కొంతమంది అంటుంటారు. కానీ తర్వాత చిరంజీవి ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగి అల్లు ఫ్యామిలీని, అల్లు ఇంటి పేరుని వెనక్కి నెట్టేశాడు అనే ఉక్కురోసం ఇప్పటికీ అల్లు అరవింద్కి ఉండటం, అదే అల్లు అర్జున్కి నూరిపోయటం వల్లే చిన్నప్పటి నుండి మెగా కాంపౌండ్లో ఉన్న అల్లు అర్జున్ ఇప్పుడు ఇలా మారడానికి కారణం అని కూడా కొంతమంది చేస్తున్న కామెంట్స్. అయితే ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీని ఘోరంగా అవమానించేలా మాట్లాడటం, మెమిస్ చేయడం జరుగుతుంది. అలా చేసేలా చేసింది మాత్రం అల్లు అర్జున్ కామెంట్సే. ఆ కాంట్రవర్సీయే ఇదంతా. అల్లు అర్జున్ మామయ్యలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు. అతని కజిన్స్ రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవి తేజ్ కూడా హీరోలుగా చేస్తున్నారు. ఇక్కడే అల్లు అర్జున్ ఫ్యాన్స్ మెగాస్టార్ని అత్యంత కిరాతకుడు అయిన విలన్గా చూపించారు. అందుకోసం కేజీఎఫ్ సినిమాని మెగా ఫ్యామిలీతో పోల్చి అందులో మెయిన్ విలన్గా సూర్యవర్ధన్ క్యారెక్టర్ని మెగాస్టార్ చిరంజీవితో పోల్చారు. అలాగే అధిరా క్యారెక్టర్ని పవన్ కళ్యాణ్తో, గరుడ క్యారెక్టర్ని రామ్ చరణ్తో పోల్చి మెగా ఫ్యామిలీని మొత్తం విలన్గా చూపించారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. అయితే ఆ వీడియో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మా భాయితో అలానే ఉంటుందని, కేజీఎఫ్కి పర్ఫెక్ట్ స్టోరీ అని, గూస్ బంప్స్ ఎడిటింగ్ అని కామెంట్స్ చేస్తుంటే ఆ వీడియో చూసిన మెగా అభిమానులు మాత్రం తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు అనే అర్థం వచ్చేలా కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే వీడు కూడా ఆ ఫ్యామిలీ వాడే కదా అంటూ అసలు ఆ మెగా కాంపౌండ్ని బదలు కొట్టింది మా ప్రభాస్ అన్న అని టీఎఫ్ఐని కేజీఎఫ్తో పోల్చుతూ ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ యుద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ కామెంట్స్కి అల్లు అర్జున్ అగ్నికి ఆద్యం పోసినట్లు ఆహాలో వచ్చిన అన్స్టాపబుల్ షోలో తన గతంలో చెప్పింది మర్చిపోయి నాకు అందరికంటే మా నాన్న అంటేనే ఇష్టం అనడం, డ్యాన్స్లో నేనే నంబర్ 1 అని తనకి తాను ప్రకటించుకోవడం, ఎలక్షన్స్లో తన మామ పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా కాంపైన్ చేయడం చేసి మెగా ఫ్యామిలీ సపరేట్, అల్లు ఫ్యామిలీ సపరేట్ అనే వార్తలకు బలం చేకూర్చాడు. ఇక అల్లు అర్జున్ అసలు ఎక్కడి నుండి మొదలయ్యాడనేది చూసుకుంటే అల్లు అర్జున్ చెన్నైలోని సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో చదువుకొని హైదరాబాద్లోని ఎంఎస్ఆర్ కాలేజ్ నుంచి బీబీఏ డిగ్రీ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన బన్నీ నటన, డ్యాన్స్ పట్ల ఆసక్తి చూపి చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన బన్నీ నటన, డ్యాన్స్ పట్ల ఆసక్తి చూపి అతను 2002లో ముంబైలో కిషోర్ నవీద్ కపూర్ వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాడు. 1985లో విజేత సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా, 2001లో డాడీ సినిమాలో డాన్సర్గా కనిపించిన అల్లు అర్జున్ 2003లో గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2004లో వచ్చిన ఆర్య సినిమా అతనికి తొలి విజయాన్ని అందించింది. దానితో నంది స్పెషల్ జ్యూరీ అవార్డుని గెలుచుకున్నాడు. ఆ తర్వాత 2005లో బన్నీ, 2007లో దేశముద్రు, 2008లో పరుగు సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. అందులో పరుగు సినిమాకి గాను తొలి ఫిలింఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్టర్ గెలుచుకున్నాడు.
2010లో వేదం, 2014లో రేసుగుర్రం సినిమాలతో మరో 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నాడు. 2015లో రుద్రమాదేవిలో గోన గన్నారెడ్డి పాత్రలో నటించి ఫిల్మ్ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు గెలుచుకున్నాడు. 2016లో సరైనోడు, 2017లో డీజే దువ్వాడ జగన్నాథం, 2020లో అలా వైకుంఠపురంలో సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇక 2021లో పుష్ప ది రైస్ సినిమా అతనికి నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ బెస్ట్ యాక్టర్తో పాటు 4వ ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డుగా కూడా తెచ్చిపెట్టింది. ఇక 2024లో విడుదలైన పుష్ప 2 ది రూల్ భారతదేశంలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక 2024లో 55వ IFFIలో అతనికి స్పెషల్ రికగ్నిషన్ ఫర్ కాంట్రిబ్యూషన్ టు భారతీయ సినిమా అవార్డు లభించడంతో ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అతను డైరెక్టర్ అట్లీతో A22X-A6 అనే సైంటిఫిక్ యాక్షన్ ఫిల్మ్లో నటిస్తున్నాడు. ఇది 2026లో రిలీజ్ కావచ్చు. అల్లు అర్జున్ జర్నీ ఒక సాధారణ నటుడి నుంచి పాన్ ఇండియా సూపర్ స్టార్గా మారి పుష్ప సినిమాలో తగ్గేదేలే అనే డైలాగ్తో దేశవ్యాప్తంగా హై లెవెల్లో ఫీవర్ క్రియేట్ చేశాడు. అతని స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్తో ఇండియన్ సినిమాలో ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఈ ఐకాన్ స్టార్ ఇప్పుడు అట్లీ మూవీతో హాలీవుడ్లో అడుగు పెట్టనున్నాడని చెప్పాలి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకి స్పైడర్ మ్యాన్ సినిమాకి పనిచేసిన VFX టీం పనిచేయటం గమనార్హం. దీంతో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడని ఫ్యాన్స్ ముందుగానే పండుగ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ 2011లో స్నేహారెడ్డిని వివాహం చేసుకొని అల్లు అయాన్, అల్లు అర్హ అనే 2 పిల్లల్ని కన్నారు. అయితే అల్లు అర్జున్ 2003 నుంచి 2024 వరకు మొత్తం 22 సినిమాల్లో నటించి 2 నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు, బెస్ట్ యాక్టర్గా 5 సైమా అవార్డ్స్, 1 నేషనల్ అవార్డ్స్, 1 ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకొని ఇండియాలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్న అల్లు అర్జున్ ఒక్కో సినిమాకి దాదాపు 200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్పెషల్ వీడియో. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.